మీరు అర్హరు కాదు అనిపిస్తుంది నాకు. అర్హులు అర్హులు అదే అదే ఏ టాస్క్ లో టాస్క్ అదే ఇన్హ్యూమన్ అన్నాను నిన్ను. నేను ఎప్పుడు ఇన్హ్యూమన్ అన్నా ఏ టాస్క్? మా టీమ్ కి అన్నారు. ఏ టీం మెంబర్ నన్ను అందరు క్లాన్ అఖండ నేను ఎప్పుడన్నా అఖండ క్లాన్ అఖండ క్లాన్ నేను ఎప్పుడన్నా నన్ను అన్నాడు అవసరం లేదు. నేను అన్నాను ఎప్పుడన్నా? నన్ను అనలేదు, అఖండ క్లాన్ అన్నారు. ఓకే, ఏ టాస్క్ లో అన్నా నేను చికెన్ తీసుకున్నాం కదా మనం. చికెన్ తీసుకున్నప్పుడు నేను అనలేదు ఇన్హ్యూమన్ అన్నారు. నేను తెలుగులో సినిమా డైలాగులు చెప్పాను, తెలియదు అనుకుంటా. తెలుగు ఏదో ఒకటి సో నేను తెలుగు సినిమా డైలాగ్స్ మాట్లాడినా జోక్ గా. నీకు తెలియదు కాబట్టి నీకు అర్థం అవ్వకపోయి తెలుగు అర్థం కాదు. బేసికల్ గా పడుకోండి, నాకు తెలుగు క్లియర్ గా అదే అర్థమైతే నీకు ఇప్పుడు అర్హులు అన్న వర్డ్ కూడా వచ్చేది. ఓకే, వెరీ సింపుల్. ఇంకోటి చెప్తా, అర్థం అవ్వడానికి వచ్చేది డిఫరెన్స్. అదే అదే రాదు కాబట్టి డిఫరెంట్ అర్థమైంది. ఓకే, నేను చెప్తా నాకు అర్థమైన విధానంగా చెప్తా. సో మీకు టాస్క్, మీకు రెస్పాన్సిబిలిటీ అనేది అయితే మీకు క్లియర్ ఉందో, నాకు అది అన్క్లియర్ అనిపించింది. ఎందుకంటే అదే నేను ఎలా అన్క్లియర్ అనిపించిందో, నేను ఎలా అర్హురాల్ని కాదనిపించిందో, అలా మీరు నాకు అర్హులు కాదు అనిపించింది. బికాజ్ మీకు టాస్క్ అంటే ఏంటి, రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి, హ్యూమన్ బీయింగ్స్ ఎలా ట్రీట్ చేయాలి, హ్యూమన్ బీయింగ్స్ తో ఎలా మాట్లాడాలి అన్న క్లారిటీ మీకు లేదు, నాకు కాదు. సో ఉంటే మీరు మాట్లాడే వర్డ్స్ అలా రావు, మీరు మాట్లాడే విధానం అలా రాదు మీకుంటే. సో మీకు క్లారిటీ లేదని నా ఒపీనియన్. ఓకే, మీరు నన్ను నామినేట్ చేసారు, కానీ నేను జస్ట్ చెప్తున్నా, క్లారిటీ ఆఫ్ థాట్స్, క్లారిటీ ఆఫ్ వర్డ్స్ అనేది మనిషి మాటల్లో ఉండాలి, మనిషి ప్రవర్తనలో ఉండాలి, కానీ మనిషికి ఎమోషన్స్ కాదు. మీరు కొన్ని సిచ్యువేషన్స్లో ఎమోషన్స్ అయ్యారు, అప్పుడు నేనే వచ్చి ఓదార్చి. ఒక్కసారి ఏడిస్తే ఎమోషనల్, 2 సార్లు ఏడిస్తే నాట్ ఎమోషనల్, ఒక్కసారి ఏడిస్తే అర్హులు, 2 సార్లు ఏడిస్తే అనర్హులు అని రూల్స్ మీరు క్రియేట్ చేసుకున్నారు. అది బిగ్ బాస్ క్రియేట్ చేయాలి. నేను 100 సార్లు ఏడ్చినా 100 సార్లు మళ్ళీ నిల్చుంటా, 100 సార్లు నీతోనే గేమ్ ఆడతా, నీతోటే మాట్లాడతా, నేను అర్హురాలని ప్రూవ్ చేసుకుంటా. ఏడుస్తా, అది నా స్ట్రెంగ్త్. నీకు అది వీక్ అనిపించచ్చు, నువ్వు ఏడ్చినప్పుడు నీ ఎమోషన్, వేరే వాళ్ళు ఏడిస్తే వాళ్ళ వీక్నెస్. ఓకే, మీ టీయర్స్ ఎమోషన్, నా అగ్రెషన్ అది మోషనా? ఏంటది? అగ్రెషన్ ఒక ఎమోషనే. అవును, టీయర్స్ మీకు స్ట్రెంగ్త్ అంటే, అవును, నా అగ్రెషన్ మీరు అగ్రెసివ్ గా ఆడతారు. అగ్రెసివ్ ఉన్నాను, మీరు నామినేషన్ చేశారు, మీరు వీక్ ఉన్నారని నేను నామినేషన్ చేస్తాను. నేను క్లియర్ చేస్తా, నువ్వు అగ్రెసివ్ గా ఆడొద్దాను. అదే నేనేమో ఇక్కడున్న బాక్స్ లో మీరు అగ్రెసివ్ గా ఆడండి పృథ్వీ, తప్పులేదు. మనిషితో మాట్లాడినప్పుడు అగ్రెసివ్ గా మాట్లాడుతున్నారు అన్న. మీరు మళ్ళీ కావాలంటే ఆన్ రికార్డ్ చూడండి. అవును అవును, నేను అవునమ్మా, నేను అదే అంటున్నా. అవును, అలానే ఆడన్నా, నేను అలాగే లేదు. నేను అక్కడ ఏమన్నా, ఒక్క నిమిషం పృథ్వీ, నేను చెప్పిన మాట నేను క్లియర్ చేయాలి కదా. బాక్స్ ఉందా, నువ్వు ఇక్కడ ఆడినప్పుడు మధ్యలో ఎలా ఆడావు, నువ్వు సంచాలకుతో ఏం మాట్లాడావు, అవన్నీ నేను ఎంత అగ్రెసివ్, నేను అది అనలే. నువ్వు గేమ్ నుంచి బయటకు వచ్చాక గేమ్ లో లేనప్పుడు నువ్వు సంచాలకుతో మాట్లాడిన మాటలు నాకు అగ్రెసివ్ అనిపిస్తున్నాయి పృథ్వీ అని చెప్పా. నువ్వు గేమ్ ఎలా అయినా ఆడది నీ ఇష్టం, అది